హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీ స్టోరీస్. ఈరోజు రెసిపీ స్టోరీస్లో సాంబార్ పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. బయట ఫంక్షన్స్లో పెళ్లిళ్ళలో చేసినట్టుగా సాంబార్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ముందుగా 30 గ్రాముల చింతపండు తీసుకొని వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసి ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసి 2 కప్పుల వాటర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత సాంబార్ చేయడానికి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కావలసిన కూరగాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్స్, మునక్కాయ, సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మగ్గడానికి ఎక్కువ టైం పట్టే వెజిటేబుల్స్ ముందుగా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాలి. ఇవన్నీ హాఫ్ కుక్ అయిన తర్వాత మిగిలిన బెండకాయ, టమాటా, వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరగాయలన్నీ 90% కుక్ అవ్వనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే మా రెసిపీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేస్తే చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. సాంబార్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయడం వలన కారం ఎక్కువ పట్టదు, 1 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత ముందుగానే మ్యాష్ చేసి ఉంచుకున్న పప్పు, చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకోవాలి. వెంటనే వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి 1 నిమిషం ఉంచితే చింతపండు ఫ్లేవర్ వెజిటేబుల్స్కి పట్టి సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాయిల్ అవనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాంబార్ పొడి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసి కలుపుకోవాలి. మెంతిపిండి వేసుకోవడం వల్ల సాంబార్ స్మెల్ చాలా బాగుంటుంది. చివరగా కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. బెల్లం ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయినట్లే. ఈ సాంబార్ రైస్లోకి, ఇడ్లీలోకి, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.